హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఈస్ దిలీప్. సో ఇప్పుడు వచ్చి కాటన్ కలంకారీలు, తర్వాత చెన్నూరి సిల్క్ మీద కలంకారీలు వచ్చి కాటన్ కలంకారీ వచ్చి 750, చెన్నూరి సిల్క్ మీద కలంకారీ వచ్చేప్పటికి 1400 ప్రైజింగ్ ఇది. సో ఫస్ట్ శారీ చూపిస్తాను. అండ్ పెన్ కలంకారీ దుప్పటాస్ ఉన్నాయి. సో మంగళగిరి మీద పెన్ కలంకారీస్ చేయించాం. కంచి పెన్ కలంకారీస్ కూడా వచ్చినాయి. కంచి పట్టు మీద పెన్ కలంకారీస్ అరౌండ్ 25,000. బయట అయితే మీకు 39, 40, 45, 60 దాకా కూడా అమ్మేస్తున్నారు. అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్, యాజ్ ఇట్ ఈజ్ ప్రింటింగ్, ఏవి 1% కూడా తేడా లేకుండా మన దగ్గర ఓన్లీ 25,000 రూపీస్. సో రియల్ పెన్ కలంకారీలు కావాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా మిస్ అమ్మని విజిట్ చేయండి. ది బెస్ట్ ప్రైస్ అనమాట. ఛాలెంజింగ్ చెప్తా ఇది మాత్రం. ఎందుకంటే ఒక్క శారీ మీద మీరు 40,000 పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, బయట మా దగ్గర 25,000, 15,000 రూపాయలు ఎవరు తిన్నట్టు, ఎందుకు ఇవ్వాలి? అది పాయింట్. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, డిజైన్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి, కావాలంటే ఫ్యాబ్రిక్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అన్నీ చేసుకున్నాకే మీరు తీసుకోండి కావాలంటే. ఓపెన్గా చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చి కాటన్ కలంకారీ. ఇప్పుడు సమ్మర్కి బాగా డిమాండ్ ఉండే ఫ్యాబ్రిక్ ఇది. ప్యూర్ కాటన్, మిక్స్ గిక్స్ ఏముండదు, 100% ప్యూర్ కాటన్ ఇట్లాగ వస్తుంది. శారీ మొత్తం కూడా కలంకారీ వస్తుంది ప్రింట్. ఇది బార్డర్. ఇది వచ్చి స్క్రీన్ ప్రింట్, కంప్లీట్గా స్క్రీన్ ప్రింట్ వస్తుంది. కాంట్రాస్ట్ పళ్ళు, ఇలాగ ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది. ఇలాగ గ్రాండ్ పళ్ళులు వస్తాయి. ఇట్లాగ పెద్ద పెద్ద నెమళ్ళు, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, రకరకాల డిజైన్స్ వేస్తుంటారు. పళ్ళు వరకు మాత్రం పెద్దగా వస్తుంది, అది కామన్. సో ఇది తర్వాత బ్లౌజు ఏంటి అనుకున్నా, బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది వచ్చి 750 రూపీస్ అండి, జస్ట్ 750 రూపీస్. మీకు మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్లో ఏ రేట్లో అవే రేట్లు. మాది మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మాదే. సో అక్కడ ప్రైజింగ్ ఏది ఉండిద్దో అదే రేటు ఇక్కడ ఉండిద్ది. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైస్కి మనం ఇవ్వగలుగుతున్నాము. ఎట్లా వస్తుంది. హోల్సేల్గా కావాలన్న వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయండి. శారీ మొత్తం కూడా ఇలాగా ప్యూర్ కాటన్ మీద మధ్యలో ఏమో ఒక కలర్ రెడ్ మీద, రెడ్ పింక్, రెడ్ మీద సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చిందండి. ఒకసారి జూమ్ చేసుకుంటే మీకు అర్థమైద్ది. ప్రింట్ ఉంది. సో పైన వచ్చినప్పటికి ఇలాగ నెమలి డిజైన్తో కాంట్రాస్ట్ బార్డర్ లాగా ప్రింట్ చేశారు. అండ్ కింద కూడా అట్లనే వస్తుంది. పళ్ళు కూడా గ్రీన్ కలర్ కలంకారీ, హెవీ కలంకారీ పళ్ళు వస్తుంది ఇట్లాగా. అండ్ బ్లౌజ్ వచ్చి ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు. సో ఈ ఫ్యాబ్రిక్ రావాలి, దీని మీద ప్రింట్ వేయాలి, ఇన్ని చేసి మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ వేసుకోవాలి, నేను ప్రాఫిట్ వేసుకోవాలి. ఇవన్నీకి వెళ్ళి పాపం 750 అందులో ఇది హ్యాండ్లూమ్ శారీ. పాపం 750 అంటే నాకు కొంచెం బాధేస్తుంది. కానీ ఏంటో 750 పాపం చాలా తక్కువ అమ్ముతున్నట్టే లెక్క ఇది మాత్రం డెఫినెట్గా. అంటే వీవర్స్కి ఎట్లా అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళు కూడా రేట్లు పెంచరు. కొన్నిసార్లు నాకు చాలాసార్లు అనిపించింది, ఈవెన్ మంగళగిరిలో కూడా ఇప్పుడు 1 year అయ్యేటప్పటికి జనరల్గా శాలరీస్ ఎలా పెరుగుతాయి, లేదంటే ఇంకా ఖర్చులు ఎలా పెరుగుతాయి, బియ్యం రేట్లు, పెట్రోల్, డీజిల్ అన్నీ పెరుగుతున్నాయి కదా. కానీ వీవర్స్ దగ్గరికి వచ్చేవాడికి మాత్రం ప్రైజింగ్ పెంచట్లా. అంటే లాస్ట్ ఇయర్ ఈ శారీ తయారు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 300 ఇచ్చాం అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 300 ఇచ్చాం అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ కూడా 300 ఇవ్వాలి అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 300. అంటే 2 ఏళ్ళకి కూడా ఇంక్రిమెంట్ లేదు వాళ్ళకి, వాళ్ళు అంతకే చేయాలి. అది యాక్చువల్ కరెక్ట్ కాదు. ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ప్రాబ్లం, ప్రొడక్షన్ వాళ్ళు పెంచాలంటే మాలాంటి వాళ్ళు వాళ్ళకి పెంచాలి అంటే కస్టమర్ ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఈ శారీ నేను 750కి అమ్ముతున్నా, నేను నెక్స్ట్ ఇయర్ 850 అన్నాను అనుకోండి, వాళ్ళకి రేటు పెంచి వీవర్స్కి, కస్టమర్ వచ్చి 850 ఎందుకు, నేను లాస్ట్ ఇయర్ 750కే కొన్నాగా అంటారు. మరి పెరిగిద్ది కదా, ఖర్చులు పెరుగుతాయి, మరి వాళ్ళకి జీతం పెరగాలి కదా. కానీ అది కస్టమర్స్ యాక్సెప్ట్ చేయట్లా. మంగళగిరి పట్టు మీద ప్రాబ్లం కూడా ఇదే, మంగళగిరి సైడ్స్ అన్నిటి కూడా ప్రాబ్లం ఇదే. వీవర్స్కి రేట్లు పెంచాలి అంటే మేము చాలామంది అండి 90% కస్టమర్స్ ఒప్పుకోవట్లా. అంటే లాస్ట్ ఇయర్ నేను ఇది 2,000 కొన్నా, ఇప్పుడు నాకు 2,000కే కావాలి అంటే మేము పెంచలేకపోతున్నాం వీవర్స్కి. వాళ్ళ వే ఆఫ్ వాళ్ళ లివింగ్ స్టైల్ ఏంటంటే ఇంకా అక్కడే అలా ఆగిపోతుంది, ఇంకా లేదంటే ఇంకా దిగిపోతుంది అన్నమాట కిందకి. సో ఆ సపోర్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి రావాలి. వాళ్ళు కరెక్టే కదా, ఇది జెన్యూన్ కదా, మన ఖర్చులు పెరుగుతున్నాయి కదా, మన ఇన్కమ్ పెరిగింది కదా, మరి వాళ్ళకు కూడా పెరగాలి కదా అని వాళ్ళు ఆ వే ఆఫ్ థింకింగ్ చాలామందికి ఉండట్లా. దానివల్ల మేము వీవర్స్కి పెంచలేకపోతున్నాం, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎప్పుడైతే మారిద్దో పాపం వీవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు.
నా ఒక్కడి చేతిలో లేదు కదా, నేను ఒక్కడిని పెంచితే కుదరదు, మా ఊర్లో అందరూ పెంచాలి మంగళగిరిలో. సో అది నేను ఒక్కడిని పెంచితే నాకు రేట్లు నేను ఎక్కువ అమ్ముకోవాలి, అప్పుడు రేటు కస్టమర్స్ నా దగ్గర కొనరు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారు. అంతా చైన్ లింక్ సిస్టమ్. సరే ఎవరు బాధలు అడిగి ఏం చేయాలి. సీరియస్ ఇష్యూ ఇది మాత్రం నిజంగా ప్రతి వీవర్స్ ఉన్న ఏరియాలో ఉన్న సీరియస్ ఇష్యూ ఇది. కస్టమర్స్ సైడ్ నుంచి ఎప్పుడైతే ఆ చేంజ్ వస్తుందో అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కొంచెం. సరే నెక్స్ట్ కాటన్ శారీ, కాటన్ కలంకారీ వచ్చి ఇలాగ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది. ఇలాగ పైన వచ్చి సింపుల్గా కొంచెం ఇలాగ అవుట్లైన్ ఒకటి క్రీమ్ కలర్ బేస్లో ఇచ్చారు, బార్డర్ కూడా అట్లనే ఇచ్చారు. ఇవన్నీ కూడా జరీ రావండి, వితౌట్ జరీ కాన్సెప్ట్స్ మొత్తం కూడా. ఇది పళ్ళు, ఇలాగ స్టైప్స్ పళ్ళు వస్తుంది. తర్వాత ఇది ఇటు సైడ్ ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్, ఇది కూడా కలంకారీనే, కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్. తర్వాత శారీ వచ్చేటప్పటికి కాటన్ కలంకారీలో ఇట్లా ఉంటాయి. ఈ శారీస్ అన్నీ మన నిజాంపేట్ బ్రాంచ్ అండ్ మదీనాగూడ బ్రాంచ్ రెండిట్లో కూడా రెడీగా ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లా అంటే వందలు చూడాల్సిన అవసరం లేదు శారీస్లో, ఈ శారీస్ అయినా కానీ సెలెక్టివ్గా ఉన్నాయా లేదా ఐటమ్ అంతే. ఒక 30 శారీస్ ఉన్నా కానీ 30లో అన్నీ ప్రతిదీ సెలెక్టివ్గా ఉందా లేదా, అది మన సెలెక్షన్. ఏది పడితే అది కొని తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు కదా తెచ్చి ఆడ పెట్టి ర్యాకులు నింపడం అది మన వల్ల కాదు, నాకు రాదు కూడా అది. మనం ఏంటంటే ప్రతి శారీ నాకు నచ్చిందా లేదా, ఇది అప్ టు ట్రెండ్ ఉందా లేదా, ట్రెండీగా ఉందా లేదా, ఇప్పుడు మార్కెట్ తగ్గట్టుగా ఉందా లేదా, ఇంకా ఫార్వర్డ్గా ఆలోచించి తీసుకొస్తాం. సో ఇక్కడ మనం 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు షాపుల కన్నా కూడా మన దగ్గర చాలా సెలెక్టివ్గా ఐటమ్ ఉండిద్ది, అది మనకున్న పేరు. డెఫినెట్గా దాన్ని నేను అలా కాపాడుకుంటూ వెళ్తానని చెప్పి మీ సపోర్ట్తో ఉంటానని చెప్పి డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నా. సో నెక్స్ట్ పళ్ళు, ఇది బ్లౌజ్. తర్వాత ఇదండి శారీ కంప్లీట్గా ఇక్కత్. ఇదంతా చూసారు కొంచెం మట్టి కూడా ఉంది, ఈ ప్రాసెస్ అంతే కలంకారీలకి కొంచెం మట్టి డస్ట్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ కలంకారీ స్టైల్లోనే చేశారు. ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. అక్కడక్కడ కొంచెం ప్రింట్ ఫిల్అప్ అవ్వకుండా, పళ్ళులో ఇక్కడ చూస్తే మీరు జూమ్లో చూస్తే కొంచెం ఫిల్అప్ అవ్వకుండా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అది కామన్, చేత్తో చేసే శారీస్ కాబట్టి అది మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత శారీ వచ్చేటప్పటికి ఇదండి కాటన్ కలంకారీలో ఈ డిజైన్స్ అన్నీ కాదు, కొన్ని అయితే మాత్రం ఎప్పటి నుంచో రెగ్యులర్గా ఉండే డిజైన్సే, బట్ ఎవర్ గ్రీన్. ఇక కలంకారీ అనగానే ఈ డిజైన్సే, ఈ డిజైన్స్ చూపించగానే మేము ఇంకేదైనా డిజైన్స్ చూపించామనుకో ఈ కలంకారీ కాదు ఈ లేదా అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటారు. అందుకని డిజైన్స్ అయితే రెగ్యులర్గా ఇవి ఉంటాయి కామన్. మీకు కొంచెం పెన్ కలంకారీ స్టైల్లో వచ్చేటప్పటికి కొంచెం యూనిక్ డిజైన్స్ కొత్తగా వస్తాయి. సో నెక్స్ట్ కలంకారీ శారీ వచ్చేటప్పటికి ఇది వచ్చి చెన్నూరి సిల్క్ అండి, చెన్నూరి సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి చెన్నూరి సిల్క్ అంటారు. దాని మీద అగైన్ కలంకారీ ప్రింట్ వస్తుంది ఇట్లాగా. అంటే కాటన్ ఇందాక చెప్పింది కాటన్, ప్యూర్లీ కాటన్, ఇది వచ్చి సిల్క్ బేస్. సో అది 750, ఇది వచ్చి 1400. ఫ్యాబ్రిక్ కానీ ఇదంతా కంప్లీట్ డిఫరెన్స్. ఇది వచ్చి కంప్లీట్ ఫ్లోయి, ఇలా ఫ్లోయి ఉంటుంది అన్నమాట. సో ఇది కంప్లీట్గా శారీ అంతా కూడా ఇందులో కూడా జరీలు ఏం రావు, ఓన్లీ మంగళగిరి వాటికి మాత్రం జరీలు వస్తాయి, కంచి వాటికి జరీలు వస్తాయి. తర్వాత ఇది పళ్ళు, ఇది పళ్ళు. తర్వాత ప్రింటెడ్ బ్లౌజ్. మొన్న ఒక కస్టమరు నిజాంపేట్ స్టోర్లో ఒక కస్టమర్ వచ్చారు, అంటే కొనుక్కున్నారు, అంతా సెలక్షన్ అవుతుంది, అయ్యాక ప్రైజింగ్ కొంచెం తగ్గించండి మాకు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 90,000 దాకా కొనుక్కున్నారులేండి, కొంచెం ప్రైజింగ్ తగ్గించండి మాకు 10% డిస్కౌంట్ ఇవ్వన్నాను. అస్సలు ఛాన్సే లేదండి, ఏమనుకోవద్దండి ప్లీజ్ అండి అన్నాక మీరు కావాలంటే చెక్ చేసుకోండి, కొన్ని శారీస్ ఉన్నాయి, వాళ్ళు తీసుకున్న శారీస్లో కొన్ని శారీస్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఆన్లైన్లో ఉంటాయండి, వేరే వాళ్ళు కూడా అమ్ముతున్నారు, పలానా వాళ్ళు అమ్ముతున్నారు, మీరు ఒకసారి యూట్యూబ్లో ఇప్పుడే ఓపెన్ చేసి చూడండి వాళ్ళు ఎంతగా అమ్ముతున్నారో మనం ఎంతగా పెట్టామో రేటు మీరు చూసుకోండి, ఆ తర్వాత మీరు నన్ను డిస్కౌంట్ అడగండి కావాలంటే అప్పుడు చూద్దామని చెప్పా. వాళ్ళు నా ముందే ఓపెన్ చేశారు, చూశారు రేట్లన్నీ, వాళ్ళు మంచి హై రేట్లో ఉన్నాయి వేరే వాళ్ళవన్నీ, మన చాలా రీజనబుల్గా ఉంది, చూసుకున్నారు, ఓకే అండి బాగానే ఉందండి, ఓకే. ఇంక వాళ్ళకు కూడా అడగబుద్ధి కాల, అంటే ఆ రేట్లు చూశాక, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక శారీ వచ్చి 5,000 రూపీస్ పెట్టారు, మన దగ్గర అది వచ్చి 3,900 ఉంది.
ఇంకేం అడుగుతారు? ఇలాగ ఆల్మోస్ట్ ఒక ఒక 7-8 శారీస్ దాకా కంపేర్ చేసుకున్నారు. మిగతాయన్నీ ఉండవులేండి. ఆ 7-8 వరకు వాళ్ళకి దొరికినాయి ఆన్లైన్‌లో వేరే వాళ్ళు అమ్మేయి. అన్నీ కూడా మన దగ్గర తక్కువ ఉన్నాయి. ప్రతి శారీ కూడా తక్కువ ఉన్నాయి. ఇంకా చూసుకొని ఆళ్ళు ఇంక ఆళ్ళు కూడా ఇంకేం అడుగుతాంలే ఆల్రెడీ ఇంత తక్కువ ఉన్నాయి రేట్లు అని చెప్పి అయిపోయింది. ఇంకో కస్టమర్ అయితే వాళ్ళు పాపం ఇట్లానే ఒక 70,000-80,000 దాకా బిల్ చేశారు. బిల్ చేసి కౌంటర్ దగ్గరికి వచ్చి వేరే షాపుల్లో అయితే ఈ పాటి కూల్ డ్రింక్ తెచ్చేస్తారు తెలుసా? కూల్ డ్రింకులు, టీలు ఇచ్చేస్తారు, సప్లై చేస్తారు. ఏవండీ మీరు వచ్చింది హోల్సేల్ షాప్‌కండి. హోల్సేల్ స్టోర్‌కి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక ప్రొడక్షన్ ప్లేస్‌కి వచ్చారు. ఇప్పుడు మీరు మంగళగిరి వెళ్తే ఎలా, లేదంటే ఉప్పాడ, వెంకటగిరి వెళ్తే ఎలా ఉండిద్ది? అలాంటి ప్లేస్ అండి ఇది. తక్కువ రేట్లకి ఇస్తాము. జెన్యూన్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్తాము. పవర్ల మీద పవర్లు చెప్తాం, హ్యాండ్లూమ్ మీద హ్యాండ్లూమ్ చెప్తాం. రేట్లు కూడా అన్నీ ఓపెన్ రేట్లు పెడతాము. సో మా నుంచి మీరు అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. కూల్ డ్రింకులు, టీలు అవి మన వల్ల కాదండి. ప్లీజ్ అండి. చూశారు కదా రష్ ఎట్లా ఉందో స్టోర్‌లో. ఈ రష్‌లో ఇవన్నీ మేము ఒక్కళ్ళకి స్టార్ట్ చేసామంటే అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. పిల్లలు వస్తుంటారు, ఇవన్నీ శారీస్ మీద పడతాయి అది అని చెప్తే పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రష్ ఉండేది కాబట్టి ఎప్పుడు. సో వాళ్ళు కూడా కరెక్టేలే అండి, మేము ఊరికే అడిగాంలేండి సరదాగా అన్నారు. బట్ ఓకే, అట్లాగా జరుగుతుంటుంది కొంతమంది కస్టమర్స్ నుంచి. నెక్స్ట్ వచ్చి ఇదైతే అద్దిరిపోయిందండి డిజైన్. బ్లాక్ వస్తే ఇంకా అంతే, మాటలు ఉండవు ఏ శారీకైనా సరే. ఇది కలంకారీ డిజైన్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. కంప్లీట్గా పైన వచ్చి కలంకారీ, తర్వాత వచ్చి పిచ్వై స్టైల్, పిచ్వై విత్ కలంకారీ చేశారు. తర్వాత వచ్చి మళ్ళీ ఇట్లాగా వీళ్ళు ఏదో చేస్తున్నారు. తర్వాత ఎలిఫెంట్ ప్యాటర్న్, చాలా డిజైన్స్ చేశారండి ఇందులో. ఇది మాత్రం అస్సలు వదలద్దు. 2 ఎక్స్క్లూజివ్ ఉంది శారీ మాత్రం. అండ్ కలంకారీ పళ్ళు, హెవీ కలంకారీ పళ్ళు, బ్లౌజ్ కూడా. తర్వాత వచ్చేటప్పటికి ఇది వర్లీ స్టైల్ ఆఫ్ ప్రింట్ అండి. వర్లీ స్టైల్ ఆఫ్ ప్రింట్ కలంకారీలో వస్తుంది. ఇట్లాగ వస్తుంది. ఇది కూడా కొంచెం ఓల్డ్ డిజైనే. బట్ ఏంటంటే కలంకారీలో ఇక కొన్ని స్టాండర్డ్ డిజైన్స్ ఉంటాయి, అవి అంతే, ఇక దానికి ఏం చేయలేం. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇప్పుడు వచ్చేది కూడా అంతే స్టాండర్డ్. అసలు కలంకారీ అంటే ఫస్ట్ వ్యూ వచ్చే డిజైన్ ఇదే. అను నెక్స్ట్ డిజైన్ కూడా అదే, అట్లాంటిదే చూపిస్తాను. ఇట్లాగా మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ జాల్ స్టైల్ వచ్చింది, గ్యాప్ లేకుండా. టర్నింగ్స్ ఉండి ఫ్లోరల్స్ ఇవన్నీ వస్తాయి. ప్రింట్ కూడా పళ్ళు వచ్చేప్పుడు కూడా హెవీ పళ్ళు. మీ కలంకారీ పళ్ళులు అంటే ఆల్మోస్ట్ ఇట్లానే హెవీ పళ్ళుస్ వస్తాయి. హెవీ పికాక్స్, హెవీ ఎలిఫెంట్స్. ఇది బ్లౌజ్. ఇది కూడా 1400 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి. ఇదే నేను చెప్పింది ట్రెడిషనల్ కలంకారీ, సూపర్ డూపర్ హిట్ డిజైన్. ఇవైతే ఇక అందరూ కూడా కొన్ని వేల చీరలు అమ్ముతారు. ఇది నాకు తెలిసి ప్రొడక్షన్ చేసేవాళ్ళు కూడా, తయారు చేసేవాళ్ళు ప్రింటింగ్, ఈ కొన్ని వేలు లక్షలు అమ్ముతారు. చెప్పండి, వేలు కాదు లక్షలు. ఎందుకంటే కలంకారీ ఈజ్ ఫేమస్ త్రూఅవుట్ ఇండియా. కాబట్టి ఈ కలంకారీలు అన్ని స్టేట్స్కి వెళ్తుంది ఆల్మోస్ట్. కాకపోతే మన సౌత్ ఇండియా వరకు బాగా రన్నింగ్ ఇంకా కూడా. నేను ఒకసారి ఢిల్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళా. ఇట్లానే ఎగ్జిబిషన్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటాను. అంటే మనం ఏమన్నా ఫాలో అవ్వని ట్రెండ్, మనం ఏమైనా మిస్ చేస్తున్నామా, ఎగ్జిబిషన్స్లో కొత్త ఏమైనా పెడుతున్నారేమో చూద్దామని చెప్పి ఎక్కడ ఏది జరుగుతున్నా ఈవెంట్స్ అట్లాంటివి నేను కంపల్సరీగా వెళ్ళి చూస్తుంటా, ఏమైనా మనం మిస్ చేస్తున్నామేమో అని చెప్పి. అలాగా ఒకసారి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళాలండి, ఇప్పుడు కాదు. అప్పుడు వెళ్ళినప్పుడు కలంకారీ ఇదే చెన్నూరి సిల్క్ శారీని 5000కి అమ్ముతున్నారు. ఎక్కడ 1400? ఇప్పుడు మనం అమ్మే శారీ వాళ్ళు 5000కి అమ్ముతున్నారు. అసలు ఎక్కడ 5000? నాకు అర్థమే కాల. కానీ కొనుక్కుంటున్నారు. హైలైట్ విషయం ఏంటంటే జనాలు కొనుక్కుంటున్నారు అక్కడ వచ్చి. అది ఇంకా హైలైట్. ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, మళ్ళీ ఈ శారీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. కానీ మరి ఏమో వాళ్ళకి తెలియ కొనుక్కుంటున్నారా, లేదంటే ఆన్లైన్లో అమ్మే వాళ్ళని నమ్మక కొనుక్కుంటున్నారా, నాకైతే అర్థం కాల. అది పళ్ళు. ఆల్మోస్ట్ నేను ఒకసారి ఇట్లానే పూణే వెళ్ళినప్పుడు కూడా అంతే. పెన్ కలంకారీ శారీస్ 85,000, 95,000కి అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. 1.2 lakh నా ముందు ఒక కస్టమర్ కొనుక్కొని వెళ్ళారు. అది మన దగ్గర చూస్తే 25,000 ఉంది శారీ. 1.2 lakh అంటే 5 చీరలు ఇస్తాను నేను. ఏం చేస్తాం మరి? అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జో లేదంటే మరి డబ్బులు ఎక్కువైనా నాకు అర్థం కాలేదు. డబ్బులు ఎక్కువ అంటే అది ఎవడ ఆనందం ఆడిది. మెగాస్టార్ చిరంజీవి అయినా సరే ఎందుకు ఇస్తాడు డబ్బులు ఊరకే? 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనమంటే ఎందుకు కొంటాడు చెప్పండి?
అట్లాగా వాళ్ళు లక్షలు పెట్టుకుంటున్నారు ఎక్స్ట్రా, ఏంటో మరి. నెక్స్ట్ శారీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పింక్ బేస్ వచ్చి శారీ మొత్తం కూడా పింక్ బేస్ వచ్చింది. దాని మీద బ్లాక్ కలర్ అవుట్లైన్ క్రీమ్ కలంకారీ డిజైన్ వచ్చింది. బార్డర్లో కూడా కొంచెం నీట్గా క్లాసిక్ ఇలా డిజైన్ చేశారు. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేటప్పటికి కలంకారీ బ్లౌజ్ ఇట్లాగా. సో ఇవి కాకుండా కూడా మన దగ్గర మంగళగిరి మీద పెన్ కలంకారీలు ఇందాక చెప్పే కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా డిజైన్స్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి. కావాలంటే స్టోర్ని విజిట్ చేయండి. హోల్సేల్గా కావాలన్న వాళ్ళకి కూడా సప్లై చేస్తాము డెఫినెట్గా. అండ్ రిటైల్గా అయితే చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ మన దగ్గర బిల్డింగ్స్ ఏదైనా 50,000, 1,00,000, 2 లక్షలు ఇలా తీసుకుంటుంటారు. అందరూ కూడా చాలా దూరాల నుంచి, అంటే కర్నూలు, తిరుపతి, ఇటు చూస్తే వనస్థలిపురం, అటు నాగార్జున సర్కిల్ కదా, నాగార్జున సాగర్ రోడ్డు అట్నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు చాలామంది. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మదీనగూడ బ్రాంచ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మీ సపోర్ట్తో డెఫినెట్గా. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అగైన్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటూ, మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.